ఇప్పుడు మనం ఏం చేయకుండా చక్కగా జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం అన్నట్టు. అంటే జూ పార్క్కి కాదు, కొన్ని జీవాలు వచ్చినాయి. ఇప్పుడు చిత్ర విచిత్రమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చినాయి, నన్నే పరిశాన్ చేసినాయి. ఇక మరి నన్ను అట్లా పరిశాన్ చేసినప్పుడు సప్పుడే కూకోవద్దు కదా. వాటి కథ ఏందో, వాటి కార్ఖాన ఏందో మీ అందరికి చూపించాలే. పాండ్రి మరి ఆ జంతువుల రందేందో, నన్నెందుకు పరిశాన్ చేస్తున్నాయో అరుచుకొని వద్దాం రాండ్రి. ఫస్ట్ ఏ జీవి కాడికి పోదాం? కోతి కాడికి పోదామా, సింహం కాడికి పోదామా? ముందు కోతి సంగతే చూద్దాం. అటెన్క సింహం గురించి చెప్పుకొని మాయమైదాం మనం. ఏమంటారు అల్లా? ఇక ఈ కోతిని చూడుర్రి మీరు, చూసిర్రా? శవం కాడ కూర్చొని బాధపడుతుంది. అయితే ఇది జార్ఖండ్ కోతి. దీన్ని మున్సా అనేటైనా సాదుకున్నాడు. కానీ ఆ మున్నాకు ఏదో బీమార్ వచ్చింది, కాలం చేసిండు. ఇక ఓనర్ చచ్చిపోయిందని ఎరకవుడుతోనే ఇది ఒక బాధపడు కాదు, పాడే మొత్తాన్ని ముంగట పడ్డది. ఆఖరి కార్యం అయ్యేదాకా అన్నే ఉన్నది. పాపం అనిపించిందోల్లా దీని పాయరం చూస్తే. అసలు ఈ కాలంలో సొంత మనుషులే పట్టించుకోరు, ఆస్తుల కోసము ఆఖరి కార్యం కూడా చేయరు. అసంటిది ఈ కోతి చూడు, మనుషుల కంటే 1000 వాళ్ళు నయం అన్నట్టు లోకానికి చూయించింది కదా. ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం. ఇక ఇది కూడా మీది బాజుకి. అర్ధరాత్రి ఒకడు బయట అరుగు మీద మంచం వేసుకొని వండుకున్నాడు. మంచిగా గురు కొడుతున్నట్టున్నాడు. అంతల్నే చూడుర్రిగా. ఓరి దేవుడో, పులి కాదు సింహమే మనిషి దగ్గరికి వచ్చింది. వాసన చూసింది, సప్పుడు ఎకపోయింది. మరి ఆ మనిషి నచ్చలేదా? పీక్కొని తిన్నా కడుపు నిండది అని అనుకున్నదా మనకు తెలియదు. కానీ అంత దగ్గరకు వచ్చి మరీ పోయింది. నిజంగా ఈయనకు భూమి మీద నూకలు బాకీ ఉన్నట్టేపో. ఇక సీసీటీవీలో ఈ సింహం శకలు చూసినాక ఆ మనిషికి నిజంగానే గుండెపోటు వచ్చినంత పనైందట. కాదా మరి? ఏంటిక వాసిల పానం దక్కుడంటే గిదే మరి.